నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్కు ఒక ప్రత్యేకత ఉంది. 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది ఒక్క మధ్యప్రదేశ్లోనే. దీంతో మరోసారి అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది భారతీయ జనతా పార్టీ. కాగా ఇండియా కూటమిలో మధ్యప్రదేశ్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. మరోవైపు కీలకమైన మహాకౌశల్ ప్రాంతంలో పట్టు కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. కిందటిసారి ఎన్నికల్లో మహాకౌశల్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది. ఇదిలా ఉంటే రాజ కుటుంబాలకు చెందిన పలువురు నాయకులు ఈసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అంశాలతో ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. మధ్యప్రదేశ్లో ఇండియా కూటమి బీటలు వారింది. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మొదటి నుంచి తమకు అండగా ఉన్న ఓటు బ్యాంకులను కాపాడుకోవడమే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల లక్ష్యంగా మారింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కమలనాథులు ఆశిస్తున్నారు. ఫలితంగా మరోసారి అధికారం తమదే అంటున్నారు బీజేపీ నాయకులు. అయితే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేర్వేరు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల్లో అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడానికి ఇటీవల ఏర్పాటైన రాజకీయ వేదిక. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సవాల్ చేయడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం. అయితే మరో 2 వారాల్లో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమైందన్న వార్తలు భోపాల్ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఒక్కతాటిపైకి రాలేదు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఎవరి దుకాణం వారదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఒక్క మధ్యప్రదేశ్లోనే. దీంతో మధ్యప్రదేశ్లో మరోసారి పాగా వేయడానికి కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీకి కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కమలం పార్టీతో హోరాహోరీగా పోరాడుతోంది. బీజేపీతో కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ పోరాటం జరుగుతున్న సమయంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు విడివిడిగా పోటీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీయేతర పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 33 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. వాస్తవానికి ఈసారి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ భావించింది. కాంగ్రెస్ కూడా సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు సై అంది. దీంతో తమకు 12 సీట్లు కేటాయించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేసింది. అయితే 12 సెగ్మెంట్లు కేటాయించడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. దీంతో ఏకంగా 33 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది సమాజ్వాదీ పార్టీ. हुए लोग हैं, ये कांग्रेस के लोग बीजेपी से मिले हुए लोग हैं। तो आगे की अभी क्या रणनीति? ये जो बीजेपी से मिले हुए, देखिए अगर मुझे पता होता कि गठबंधन प्रदेश स्तर पे नहीं है तो मैं समाजवादी पार्टी के नेताओं को दिग्विजय सिंह जी के पास नहीं भेजता।
अगर मुझे ये पता होता कि समाजवादी पार्टी को प्रदेश स्तर पे गठबंधन नहीं कर रहे हैं, मैं कमलनाथ जी के पास अपनी पार्टी के लोगों को नहीं भेजता, और मुझे ये भरोसा होता कि कांग्रेस पार्टी के लोग धोखा देंगे, तो मैं उनकी बात पे भरोसा नहीं करता। मुझे बताया गया कि 6 सीटों पर आपके लिए सोचा गया है, विचार किया गया है और उस पर तय करेंगे। सिटिंग एमएलए की जगह आप सीट दे दोगे आप, और उम्मीद करोगे कि मैं आपके बारे में सच बोलूं, और जो बात बोलनी है उनको मैं आपके माध्यम से कांग्रेस पार्टी को कहना चाहता हूं, अपने चिरकुट नेताओं से हमारी पार्टी के बारे में न बुलवाएं। सर, तो अभी आगे का क्या रहेगा? मतलब ये आगे कंटिन्यू रहेगा? अब आगे का देखा जाएगा, क्योंकि हमें अगर ये जानकारी मिल रही है कि गठबंधन केवल दिल्ली के स्तर पे, तो ठीक है, दिल्ली के स्तर पे जब बात होगी तो की जाएगी। एमपी सीटों पे अगर बात की जाएगी तब देखा जाएगा। अगर मुझे ये पता होता कि प्रदेश स्तर पे कोई गठबंधन नहीं है, तो वो नहीं है, हमने स्वीकार कर लिया, इसीलिए हमने अपने पार्टी के टिकट घोषित कर दिए। इसमें क्या गलत किया है? इसलिए मैं कह रहा हूँ कि आप लोग भी ऐसे छोटे नेता जो कांग्रेस के हैं, और मैं कांग्रेस पार्टी के बड़े नेताओं से यही अपील करूंगा, निवेदन करूंगा कि अपने छोटे नेताओं से इस तरह के स्टेटमेंट मत दिलवा। ఈసారి సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కొన్ని కాంగ్రెస్ సిట్టింగ్ నియోజకవర్గాలు కాగా మరికొన్ని బీజేపీ సిట్టింగ్ సీట్లు. ప్రధానంగా చంబల్, వింధ్య, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తోంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికే ఈసారి 33 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి హర్ష్ పేర్కొన్నారు. ఇండియా కూటమిలోని మరో భాగస్వామ్య పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచింది. మొత్తం 69 మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ పోటీకి నిలబెట్టింది. 5 ఏళ్ల కిందట జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. అప్పట్లో ఏకంగా 208 సీట్లలో పోటీ చేసింది. అయితే ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడానికే తాము పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమ పరిస్థితి మెరుగుపడుతుందన్నారు ఆప్ లీడర్లు. కొంతకాలం కిందట ఓ కార్పొరేషన్ మేయర్ కుర్చీని, అలాగే 52 కార్పొరేట్ సీట్లను తాము గెలుచుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేసినంత మాత్రాన కాంగ్రెస్ ఓట్లకు తాము గండి కొడతామన్న వాదన కరెక్టు కాదన్నారు ఆప్ నాయకులు. కాగా ఇండియా కూటమిలో మరో భాగస్వామ్యమైన జేడీయూ కూడా ఈసారి మధ్యప్రదేశ్ బరిలో ఒంటరిగా నిలిచింది. ఏకంగా 10 నియోజకవర్గాల్లో జేడీయూ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వేర్వేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇండియా కూటమి ఇప్పటికీ బలంగా ఉందన్నారు కేసీ వేణుగోపాల్. స్వతంత్ర ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.